దీని ప్రీవియస్ పార్ట్ లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వబడి. ఇక రెండో వాడు ఏంటంటే, నాన్న నేను వారం నుంచి ఆలోచిస్తున్నాను నాన్న, ఏం చేద్దామా, నెక్స్ట్ వీక్ ఈ టైంకి చూడు నాన్న, ఖచ్చితంగా నేను ఏదో ఒకటి చేసేస్తాను, అయినా నాకు పని పెద్ద లెక్క కాదు నాన్న, ఇట్లా చిటికలో చేసేస్తాను చూడు అంటాడు. ఇక మూడో వాడు అంటాడు, నాన్న నేను ఆలోచిస్తున్నాను, నాకు సరైన పని ఏది నాకు తగ్గట్టుగా ఏ సరైన పని రావట్లేదే అని ఆలోచిస్తున్నాను, సరైన పని వస్తే నేను తప్పకుండా చేయడానికి రెడీగా ఉన్నాను. ఇక రామాయ మంచాన్ని పడ్డాడు రాను రాను వీళ్ళ దిగులతోనే. సో ఒకరోజు వాళ్ళని పిలిచి ఒక విషయం చెప్తాడు. నాయన మీకు ఒక సీక్రెట్ చెప్తాను, దగ్గరికి రండి అంటే, నేను బాగా వినండి, మన పొలంలో ఒక నిధిని చాలా రోజుల క్రితం దాచిపెట్టాను. వయసు మీదతో పట్టడం వల్ల కూడా నేను అది ఎక్కడ పెట్టేశాను అనేది నాకు గుర్తుకు రావట్లేదు, ఎక్కడ పెట్టానో కూడా తోచటం లేదు. సో దాన్ని వెతుక్కోవాల్సిన బాధ్యత మీదే అని చెప్పి ఆయన కాలం చేస్తారు. సరే ఒక పని చేద్దాము, ముగ్గురం కలిసి ఆ నిధిని ఎత్తుక్కుందాం, సమానంగా పంచుకుందాం అంటారు. సరే అలా కొద్ది రోజుల తరబడి తవ్వుతూ ఉంటారు, ఎక్కడ